సో ఏ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో ఈరోజు అయితే మనం రైడ్ చేస్తున్నాము ఆఫ్టర్ అ లాంగ్ టైం, ఆల్మోస్ట్ 4 to 5 months గ్యాప్లో. సో ఈరోజు అయితే మనము ఒక టెంపుల్కి వెళ్తున్నాము. సో ఈరోజు మన రైడ్లో ఆ మదర్తో వెళ్తున్నాము. టెంపుల్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక ఆల్మోస్ట్ 60 kilometers దూరంలో ఉంది. సో నియర్ బై డిస్టెన్స్ ఇది. లైక్ ఆ పేరు వచ్చేసి మరకత లింగేశ్వర స్వామి. సో శివాలయము. సో మనం అక్కడికైతే వెళ్తున్నాము. సో అది కైండ్ ఆఫ్ ఒక ఇన్స్టాగ్రామ్లో కొంచెం ఫేమస్, అంటే లైక్ అక్కడ నుంచి సజెషన్లు తీసుకొని మనం రైడ్ చేస్తున్నాం. సో మా మదర్కి వెళ్ళాలని, సో అందుకోసం అక్కడికైతే మనం వెళ్తున్నాం. సో నెక్స్ట్ ఏంటిదని రైడ్ స్టార్ట్ చేసా మాట్లాడదాం. అండ్ దానికన్నా ముందు వీడియో చూసేవాళ్ళు ఒక లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అండ్ చూసేవాళ్ళు కూడా కొంచెం ఏదైనా కంటెంట్ మీకు రిలేటివ్గా అనిపించింది అంటే ఫాలో అవ్వచ్చు. సో అయితే కొంచెం మేజర్ ట్రాఫిక్ నుంచి బయటకు వచ్చినాం. సో అందుకు ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసినాం. ఆల్మోస్ట్ ఇది బాల్నగర్ బాల్నగర్ ఫ్లైఓవర్, ఇది మరి కుకపల్లి ఫ్లైఓవర్ అంటారు. సో ఇక్కడ సైడ్ దాకైతే వచ్చినా నేను. కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది అండ్ క్లైమేట్ అయితే మస్తు ఉంది. అసలుకి మంచి ఏమంటారు, కూల్గా మంచిగా ఉంది. క్లైమేట్ అయితే చాలా ఎండ లేదు, ఏం లేదు, మంచిగా ఉంది. కూల్గా చాలా రోజుల తర్వాత అనిపిస్తుంది నాకు, కూల్గా ఉంది అట్లా. సో మన రైడ్ అయితే వచ్చేసి మరకత లింగేశ్వర స్వామి టెంపుల్. సో యాక్చువల్లీ అది ఫేమస్, కొంచెం నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను. సో ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ ఉంటుంది. సో లైక్ మా మదర్ చూసి పంపించి తీసుకెళ్ళు నన్ను అనేసి అన్నది. సో అందుకు రైడ్ అయితే వేస్తున్నాం మనము. అండ్ లైక్ ఆ ప్లేస్లో ఏంటిదంటే మనకి ఒక స్టోన్ అంటే రాయి ఉంటుంది. ఆ రాయి మీద మనం చేయబెట్టేసి మన మనసులో ఏదైతే కోరిక ఉందో అది కోరుకొని లైక్ అది జరుగుతలేదో అది చెప్తుందంట. లైక్ రైట్ సైడ్కి వెళ్తే అది జరుగుతుంది, లెఫ్ట్ సైడ్ తిరిగింది అంటే జరగదు, అంటే వర్క్ మీరైతే అనుకుంటున్నా అది జరగదు అనేసి అని ఉంది. అది రియలా మరి ఏంటిదో మనకి ఐడియా లేదు, బట్ బిలీఫే అంతే. సో అట్లా అని. సో కొంచెం ఇండస్ట్రియల్ ఏరియా అంటారు కదా, అటు సైడ్ ఈ రైట్ సైడ్లో అటు మనకంతా ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది. బాగా ఫుల్ ఇండస్ట్రీ వేస్ట్ కానీ అవన్నీ బాగా కనిపిస్తూ ఉంటాయి మనకి. చాలా ఉంటుంది ఇక్కడ. మొత్తం మిషనరీస్ కానీ స్టీల్ బాగా చేస్తూ ఉంటారు వర్క్స్ ఇక్కడ. ఇప్పుడు ముందు వెళ్తున్న లారీలో కూడా సేమ్ అట్లాంటివి ఉంటాయి. సో ఆ రాడ్స్ కానీ ప్రిపరేషన్ కెమికల్స్ బాగా కనిపిస్తాయి మీకు. ఇటు సైడ్ రైట్ సైడ్లో వెళ్తే సూరారం సైడ్ వస్తుంది. అది చాలా ఉంటుంది. దాని వెనకాల ఎందుకు మనం ఓవర్టేక్ చేసుకొని వెళ్ళిపోదాం. ఏదో గండం పెట్టుకొని పోయినట్టుంది. సో ఇక్కడ ఈ ఏరియాలో అయితే ఇది కుక్కట్పల్లి సైడ్కి మనకి వై జంక్షన్ ఏదో ఉంటుంది. వెనకాల బండ ఉంచుతూనే ఉన్నాడు దరిద్రుడే కన్నా. సో పెట్రోల్ అయితే సరిపోతుంది, పెట్రోల్ అయితే ఏం కొట్టించాలి. సో అది రైడ్ అప్డేట్ అయితే. ట్రాఫిక్ లేదని సంతోషపడ్డా, ట్రాఫిక్ వచ్చేసింది. అట్లా అరేంజ్ జరగనియకుండా ఆపేస్తాను మొత్తం ఎక్కడికక్కడికి ముందు. ఏడ చూసాడో నడుతుండ్రు నాయన. రైట్ లెఫ్ట్ చూసుకుంటే రైట్కి బండి తిప్పుతుండ్రు. సో ఈ రైల్లో అయితే నాకు తెలిసి ఎక్కువ స్పీడ్ కూడా అనుకుండదు. సో నార్మల్ స్పీడ్ 60-70 ఆ రేంజ్లో మెయింటైన్ చేసుకొని వెళ్ళాలి.
క్రాస్ వెనకాల దూలు తీరిపోద్ది, ఏం లేదు. అంటే ఆమెకు అంత స్పీడ్ అలవాట్లేదు, సో అంత స్పీడ్ తీయకుండా పోవడమే బెటర్. యాక్చువల్లీ నేను నార్మల్గా కొన్ని ఫ్యూ డేస్ నుంచి నేను యాక్చువల్గా బండి నడిపించినప్పుడు అస్సలు కూడా 1% నేను అటు ఇటు అస్సలు ఎక్కువ కూడా నేను ఓన్లీ రోడ్ మీద ఫోకస్ చేస్తాను. నేను చాలా తక్కువ టైంలోనే నేను సైడ్స్కి అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తాను. మన వేలు వచ్చే వెహికల్స్కే నేను ఎక్కువ అంటే చూస్తాను. సైడ్ మరీ తలకాయ తిప్పేసి అంత ఎప్పుడు వేయలే. ఏ బండి మీద అయినా సరే, ఇదైనా కాదు, ఏ వెహికల్ ఉన్నప్పుడు అట్లా చేయలేదు. లైక్ ఏంటంటే చూస్తున్నా చాలామంది బండిని ఇట్లా ఏమంటారు లైక్ అడ్మైర్ చేస్తున్నారు. లైక్ అరే ఇదేదో కొత్తది ఉన్నట్టుంది, ఇదేంటిదో సంభవం అన్నట్టుగా. ఎందుకంటే నేను సిటీలో తిరుగుతున్నాను, ఈ బండి సిటీలో తిరుగుతున్నాను కాబట్టి కొంచెం పబ్లిక్ ఏంటిదంటే అరే లైక్ సమ్వాట్ యా దిస్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ బైక్, బిగ్ బైక్ అది అన్నట్టుగా చూస్తున్నారు కొంతమంది. అట్లా చూడడానికి కూడా మనకు కూడా మంచిగా అనిపిస్తుంది. లైక్ ఈవెన్ కొన్ని గర్ల్స్ కూడా అడ్మైర్ చేస్తున్నారు. సో నేను యాక్చువల్లీ అడ్వెంచర్ బైక్కే ఇది ప్లస్ మన పెద్ద అడ్వెంచర్ బండి అనలేదు, జస్ట్ నార్మల్ అడ్వెంచర్ బండి, హిమాలయన్ అంటే జస్ట్ మనది. కానీ దాన్ని కూడా ఒక్కొక్కరు అడ్మైర్ చేస్తుందంటే ఇట్స్ కైండ్ ఆఫ్ వైబ్ అనాలి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే అరే లైక్ మన వెహికల్ కూడా ఎవరో ఒకరు అడ్మైర్ చేస్తారు అనేసి అని. లైక్ అందరూ లైక్ స్టైలిష్ స్పోర్ట్స్ బైక్స్, సూపర్ బైక్స్ వాటికి అనుకున్నా. ఇప్పుడు తెలిసింది లైక్ పీపుల్ అడ్మైర్ వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ బైక్ ఇట్ ఈస్, దే అడ్మైర్. ప్లీజ్ ఫాలో ట్రాఫిక్ రూల్స్, అది ఎవరు చేయరు. మనకు కరెక్ట్ ఇంకొక 1 hour టైం ఉంది. 1 hourలో మనం డెస్టినేషన్ రీచ్ అవుతాం. ఇప్పుడు 6:41 అవుతుంది, మేబీ 8 వేసుకుందాం. 8 o'clock వరకే మ్యాక్సిమం మనం మన డెస్టినేషన్లో రీచ్ అయిపోతాం. సో ఇటు సైడ్ వస్తుంటే కొంచెం ట్రాఫిక్ ఉంది అండ్ పబ్లిక్ తెలిసిందే కదా, వెనకాల ముందు చూడరు, డైరెక్ట్ అదే బండి తిప్పేస్తారు. సో అందుకోసం నేను చాలా ఆలోచించుకొని వెళ్తున్నాను, ఇంకా కంట్రోలబుల్ ఉండేలాగానే. ఎందుకంటే వన్స్ మనం కొంచెం ఏదైనా ట్రాఫిక్ లేని ఏరియాకి ఎంటర్ హైవే వస్తే ఎక్కడైనా అప్పుడు వీ క్యాన్ గో హెడ్, లేకపోతే మాత్రం అస్సలు రిస్క్ చేయకూడదు. ఎందుకంటే మన వాళ్ళు స్నేక్ రాజాలంతా బండిని అని తిప్పేస్తారు. అట్లా తిప్పితే మాత్రం ట్రావెల్స్ ఇక్కడ నుంచి అక్కడికి ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు కదా, అన్నీ ఇక్కడికి వెళ్ళావు నీకు మ్యాక్సిమం, అన్నీ ఇక్కడికి వెళ్ళి కుక్కట్పల్లి నుంచే ఉంటాయి. అన్నీ ఇక్కడికి వెళ్ళి నీకు అటు ఇటు వస్తాయి. ఇవన్నీ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి అవుటర్ రింగ్ రోడ్కి వెళ్ళిపోయి అయిపోతాయి అన్నీ. ఇవన్నీ అక్కడ అయిపోతే చిన్న బస్సులు వచ్చి నీకు సిటీలో పిక్ చేసుకొని పోతాయి. పిక్ పాయింట్స్ ఉంటాయి, ఆ పికప్ పాయింట్స్లో చిన్న బస్సెస్ వచ్చి పిక్ చేసుకొని వెళ్తాయి. ఇది వాళ్ళకి అడ్డనే ఇదంతా. ఇండికేటర్ వాడేసావంటరా అమ్మ, ఇండికేటర్ లేనిలాగానే నడుపుతుండే ఒక్కొక్కడు. ట్రాఫిక్ స్టార్ట్ అయింది, బండి ఇటు కావడం స్టార్ట్ అయింది. చెవులు వెళ్ళిపోతున్నారా నాయన, చెవులు కొట్టేస్తాను. ఆరెంజ్ కొట్టే అంతే. అందుకే అదే నార్మల్ కూడా ఇక్కడ ఎక్కువ ఉంటాయి మమ్మీ, నీకు నార్మల్ టైంలోనే ఇంతే ఉంటుంది. నీకేం నైట్ కొట్టేస్తాడు, ఏ ఊరంటే ఊరు నైట్ కొట్టేస్తారు అంతా. సేమ్ నాలాంటి బండి. ఆయనది రెడ్ ఉంది, నాది బ్లూ ఉంటుంది, కాఫీ బ్లూ, కాఫీ రెడ్. అది
కాపీ రెడ్ కూడా నీకు అంత షైన్ ఇస్తలేదు, కానీ కాపీ బ్లూ అయితే నిజంగా చాలా చాలా షైనింగ్ ఇది. నేను యాక్చువల్ బ్లాక్ 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 అసలైన బ్యూటీ అనుకున్నా, కానీ ఇది అసలైన బ్యూటీ అంటే ఇది అన్నట్టు ఉంది చెప్పాలంటే. ట్రాఫిక్ ఉంది అని చూపిస్తుంది. పిచ్చి ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్ కట్ ఆఫ్ చేసుకొని వెళ్ళడం అదే పెద్ద టాస్క్ అది. ఒక్కడు కూడా ఆడకెళ్ళి ఇంక వెనకాల మనుషులు ఉండడం కూడా అనుకోలేదు. ఈ బస్సు ఆలోచిస్తలేడు, ఆ బస్సు ఆలోచిస్తలేడు. అంటారా మీరు బాగుపడేది. వెనకాలకెళ్ళి ఇంకో బస్సు సాగబడుతుంది. సోలు అలగొట్టండి రా అక్కడ ఆరని పెట్టి. అదే ఇవన్నీ అంతే ఉంటాయి మామ ఇక్కడ అంతా. ఇదంతా కామన్. మనం కొత్తగా వస్తున్నాం కాబట్టి మనకి వింత అనిపిస్తుంది. అంతా కామన్ ఇది. మనం ఇటనా చేయరు. నీకు బయట వేసి అప్పటిదప్పుడే కట్ అయిపోతాయి. మన దగ్గర చలాన్ వేస్తాడు, బయట అప్పటిదప్పుడు కట్ అవుతుంది. డిఫరెన్స్ ఉంటుంది. పడతాయి నీకు, అవన్నీ కట్ అయిపోతాయి. డైరెక్ట్ అలా బ్యాంక్ అకౌంట్ లింక్ ఉంటుంది. అంతే ఉంటాయి. సరిపోయి తెలిసి రోడ్డు మొత్తం ఇదే ఇట్లనే. ఉంటాయి ఇక అట్లా, ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క రూల్ ఇక అది.
బయట అప్పటిదప్పుడు ఉంటాయి అన్నీ. సంవత్సరానికి 3000 కేసులు అయితే అంతే. లాస్ట్ ఇయర్ మొత్తం ఇయర్ అంతా 3000 కేసెస్ అయినాయి. ఇయర్ మొత్తం ఎవరు ఒక్కరోజు అయితే ఈజీగా అవుతాయి. క్రైమ్ రేట్ తక్కువ ఉంటుంది. అసలు పోలీస్ స్టేషన్ అవుతుంది తెలుసాడా? పికప్ ఏదో మ్యూజియంలో ఉంటుంది. బయటకి చూస్తే మ్యూజియం ఉంటుంది. మనకి ఇక్కడ వండర్లో ఎట్లా అక్కడక్కడ యూనివర్సల్ స్టూడియో ఉంటుంది కదా అక్కడ రామోజీ ఫిలిం సిటీ ఇక్కడ వండర్లా అక్కడ అచ్చా. వండర్లానేమో ఇక్కడ ఆడవుంది. వండర్లానేమో యూనివర్సల్ వాటర్ గేమ్స్ ఉంటాయి. ఆహా. సో మా మమ్మీ మొన్న సింగపూర్ వెళ్ళింది. సో దాని గురించి బ్రీఫింగ్ ఇస్తుంది. కొంచెం టైం తీసుకొని మంచిగా ఏదైనా ట్రావెల్స్ వాళ్ళ దగ్గరతో చూసుకోబోతే లేదా వాళ్ళు నిదానంగా ఒక ప్లేస్ ఒకటే రోజు చూపిస్తారు కదా. అవును. వారు ప్రెస్లెస్ మేమంటే ఒక ప్యాకేజ్తో పోయినాం కదా. ఈ ప్లేసెస్ కవర్ అయిపోవాలా అన్నట్టుగా బ్యాక్ టు బ్యాక్ పోయినాం కదా. రెస్లెస్ అయినా ఒక ప్లేస్ ఒకటే రోజు చూపిస్తాడు అక్కడ. యూనివర్సల్ స్టూడియో అంటే ఒకటే రోజు చూపిస్తాడు. మంటలు ఉంటాయి కదా, ఒక స్టూడియో చూపిస్తాడు. ఒక రోజులో 2 ప్లేసెస్ కవర్ చేస్తాడు. కంట్రీ ఏరియా చాలా చిన్నది మాట. మొత్తం కంట్రీ అంతా మనం పోయినంత డిస్టెన్స్ అంతే మొత్తం. అచ్చా. ఆ లాయర్లో బొమ్మ దగ్గర నిలబడితే మలేషియా కనబడుతుంది. ఓకే. మలేషియాకి ఇక్కడికి ఒక 1 అవర్ అన్నమాట. 1 ఆ, అవర్లో వెళ్ళిపోవచ్చు మలేషియాకి ట్రైన్. దగ్గర ఉంటుంది నీకు మలేషియా. ఎక్కడికి వెళ్ళి కూడా దగ్గరనే. చాలా దగ్గర మలేషియా. కానీ అక్కడ ఇక్కడ కంటే రేట్స్ అక్కడ తక్కువ ఉంటాయంట మళ్ళా. అవును. ఈ కంట్రీలో వాళ్ళకి సొంతంగా సోర్సెస్ ఏం లేవు. బతకడానికి అన్ని బయటకు తెచ్చుకొని బతుకుతారు ఇక్కడ. మలేషియాలో అట్లా ఉండదంట. అక్కడ వాళ్ళకి వాళ్ళ సోర్సెస్ ఉంటాయి. ఇక్కడేమో వీళ్ళకి ఏం తాగడానికి నీళ్ళు కూడా దొరుకుతాయి. చెప్తే అసలు మళ్ళీ వాటి కోసం పడదు మనకి. వాటర్ ఉంటుంది చూడు. వాటర్ వేస్ట్ చేయరు. వాటర్ని మళ్ళీ దాన్ని ప్యూరిఫై చేసి వాడతారు. వాష్రూమ్లో వాటర్ కూడా అంతే ఉంటుంది. అందుకే లాస్ట్ డే రోజు చెప్పిండు నీకు. అందుకే లాస్ట్ డే రోజు చెప్పిండు. అంతే ఉంటుంది. బయట నీకు మ్యాక్సిమం అన్నీ దాంట్లోనే సింక్లో నీళ్ళు అదే తాగుతారు. నీకు ఇప్పుడు అమెరికా పోయినావు అనుకో, అమెరికాలో కూడా అంతే ఉంటుంది. సింక్లో నీళ్ళు వస్తే ఆ నీళ్ళు డైరెక్ట్ అదే గ్లాస్లో పట్టుకొని తాగేస్తారు. క్లీనింగ్ అయితే 24/7 క్లీన్ చేస్తూనే ఉంటారు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు అక్కడ. అదైతే మంచిగా తెచ్చుకోవచ్చు అక్కడ.
ఎంత ఇక్కడ ఆగిపోయినట్టున్నాడు ఈడు. ఆలోచిస్తున్నా అదే పోవాలా వద్దా అని ఆలోచిస్తున్నా ముందుకి. ఓకే, ఎట్లా పోతుందో తెలియదు. పడుతుంది ఏ వద్దు, ఆగు, పోతుంది. వెళ్ళిపోచా. ఆ నొక్కని వాళ్ళు ఎంత ట్రాఫిక్ చూడు. మనం వెళ్ళగానే ఎన్ని పనులు వెళ్ళినాయి చూడు. ఇప్పుడు ఆగిపోయినాయి. మనం వెళ్ళగానే ఎన్ని పనులు వెళ్ళినాయి చూడు వెనకాల ఒకసారి. అక్కడ కూడా ఆగిపోయినాయి. అదే అటు రాంగ్ తిప్పిండు ఆడు. సినిమా అంటారు టైంకి ఎండ వస్తుంది, కానీ ఎండ కూడా లేదు ఇక్కడ. మంచిగా ఉంది. ఇట్లానే వచ్చేటప్పుడు కూడా ఇంతే ఉంది అనుకో, మంచిగా ప్రశాంతంగా రావచ్చు. 7 గంటల వరకు ఎండ ఉండేది, వచ్చేస్తుంది అదే 7 అయింది, ఆల్రెడీ. కరెక్ట్ 7 అయింది. నాకు తెలిసి మొత్తం మనం వెళ్ళే రోడ్ అంతా లైక్ సమ్వాట్ ఇట్లనే ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇంకా కూడా మనం పటాన్చెరు దాటడం లేదు డౌటే. మ్యాప్ అయితే కరెక్ట్గా కనిపించట్లేదు నాకు. మ్యాక్సిమం ఇదే ఇట్లనే కొంచెం సిటీ నుంచే ఇట్లా కొంచెం పెద్ద రోడ్లు వెళ్తే ప్రాబ్లం లేదు. పెద్ద రోడ్ లేకుండా ఏదైనా అయిందంటే మాత్రం అబ్బో రాసిపోద్ది ఇక్కడికి. ఏరా ఇద్దరు పోటీ పడుతున్నాయి. పోండ్రా నాయన ఒకటి మూలకి పోటీ పడ్డట్టే నడుస్తుంది ఇద్దరికి. ఇది మౌంట్ నేను కొంచెం చేంజెస్ చేసిన, గాలికి ఉండలేదు, పడిపోతుంది. దాన్ని సెట్ చేయాలి, ఉండలేదు గాలికి. ఫోన్ వేయడానికి ముందు పడిపోతుంది. అది అక్కడ ప్లేస్మెంట్ కరెక్ట్గా లేదు, కానీ నాకు వేరే దగ్గర ఎక్కడ పెట్టినా కూడా నాకు ప్రాబ్లం ఉంది. అది దాన్ని ఇంకా కూడా సెట్ చేయాలి. అది సిటీ యూస్కి సరిపోతుంది, కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రం సరిపోదు. కొంచెం అంతా సిటీ నుంచే వెళ్తుంది రోడ్డు కూడా. ఇట్లనే కొంచెం పర్వాలేదు, ట్రాఫిక్ ఉంది, బట్ ఓకే ట్రాఫిక్ కాబట్టి ప్రాబ్లం లేదు. కమల కోసం అద్దాలు చూడండి రా నాయన, అద్దాలు ఇచ్చింది నీకు. అద్దం చూడరు, నా కాడ చూడరు, తిప్పుడు ఒకటి. మొత్తం కన్స్ట్రక్షన్స్ అన్నీ చాలా డైరెక్షన్. ఒక 30 minutes ఉంది ఇంకా. 30 minutes ఇంకా అంతేనా? అంతే. ఇదేదో ఊరు నుంచి తీసుకెళ్తుంది. ముందు కార్ పోతుంది, 2 minutes రాశాను. సో మంచిగా ఇట్లేదన్నా మీకు వీకెండ్స్ హాలిడేస్ ఉన్నప్పుడు ఇట్లాంటివి చిన్న ట్రిప్ వేయండి. గంటలు డ్రైవ్ చేయలేకపోయినా చిన్న ట్రిప్స్ వేయండి. 50 kilometers, 60 kilometers, 100 kilometers వచ్చేలా చాలా బాగుంటుంది. జస్ట్ మీకు కూడా ఆఫీస్ టెన్షన్స్ నుంచి అంతా బయటపడి రిలాక్స్గా అనిపిస్తుంది. ఇటు పోతుంది కరెక్ట్ సెట్గా అంత ప్రాబ్లం ఉంది. ఇంటికి వెళ్ళినాక దాన్ని వర్క్ చేయాలిగా. చెప్తున్న బండి వేసినా ఏదో ఒకటి రిపేరింగ్ వర్కే చేస్తూ ఉంటుంది ఇంట్లో ఉంటుంది. ఎస్పెషల్లీ పట్టుకో యూస్ వచ్చేసింది. అది ఓయ్యో నట్టు వెళ్ళిపోయినట్టుంది. అది నట్టు ఊసిపోయినట్టు నట్లేదు కదా దానికి. ఎన్నో పడిపోయింది అది. లైట్లే
ఎడబడ్డదా మరి పక్కకు పెట్టి తీసుకురాపో. అది ఎడబడిపోయిందా మరి అది బండి పక్కకు పెట్టి లైట్ తీసుకో ఏం కాదు లైట్ తీసుకో ఏం కాదు పెద్ద ఉంటుంది అటు. చిన్నది అది దొరకదు అది వదిలే చిన్నది చాలా చిన్న ఉంటుంది నాకు ఆనే డౌట్ కొట్టింది ఇదేంది ఇటు ఊగుతుంది అనుకున్నా అంత పోయింది అది కానీ లేంగా ఏమో నేను అదే చూస్తున్నా ఈ నట్టు ఉంటుంది ఇది ఊసిపోయింది అట్లా ఊసిపోయిందో మరి అది నాకు అందుకే ధన్వాన్ పట్టుకున్నది కింద పడితే ఫోన్ ఇరుగుతుందని అందుకే ధన్వాన్ పట్టేసుకున్నది అమ్మా నాకు లొకేషన్ డైరెక్షన్ చెప్పు అంతే ఒకసారి డార్క్ చేయాలి. దీంట్లోకి వెళ్ళి తీసే ఇక ఈ బ్యాగ్లో పెట్టు అప్పు పడ్డావు. ఫోన్ని ఇక బ్యాగ్లో వేసి నాకు లొకేషన్ చెప్పు అంతే ఇక స్ట్రైట్ ఒకటే ఉంది కదా ఎట్లయినా స్ట్రైట్ ఒకటే ఉన్నట్టుంది కదా ఎడైనా అటు ఇటు వస్తే ముందే చెప్పు కూడా మళ్ళా పట్టుకొని ఎగిరిపోయినా జస్ట్ సో ఉన్న వాడంటే ఫోన్ పగిలిపోతుంది ఒక్క పగులుతుంటుంది గుంతుండే ఏం కదా అంట ఏం కాలేదు ఒకటి కాకపోతే ఒకటి అన్నట్టుంది పనిలేని మంగళం పని అన్నట్టు ఉంటుంది అది ఇప్పుడు అది ఊసిపోయా అది ఎట్లా సెట్ చేయాలా పెద్ద రైడ్లో కాలేదు చిన్న రైడ్లో అయినాయి కాబట్టి అది ఇక్కడదే కాబట్టి ఆర్టీసీ బస్సు వీడు చూడు అలా ఇది ఎవరైనా ఆర్టీసీ వాళ్ళు చూస్తే వాళ్ళకి పనులు ఉండాలి వీడు నేను మ్యాచ్ చేయని లోపల ఉండవు వీళ్ళు చంపుతుంటే ఏసీ బస్సు ఉన్నదే 50 ఫీట్ రోడ్లు వీడు స్టంట్లు ఎత్తుండు తెలిసి అందరూ మంచిగా వీకెండ్ అందరూ మంచిగా పండుకొని ఉంటారు ఒక్కొక్కరు 7:20 అవుతుంది అంతే మార్నింగ్ ఇక్కడ మంచిగా ఇదేదో ఊర్లో షికార్కి వచ్చింది మంచిగా ఉంది స్పాట్ ఇక్కడ మంచిగా ఇక్కడ ప్లేస్ ఆగి ఏంటంటే మ్యాప్లో లొకేషన్ చూసినప్పుడు కొంచెం పొలాలు కనిపిస్తున్నాయి అక్కడ ఇక్కడ మంచిగా ఆగకపోతే తమ్ముళ్ళు మంచి ఫోటో దిగుతుంది పక్కకి పందలు కట్టింది ఛత్రపతి శివాజీ మంచిగా చూద్దాం కుదిరితే అక్కడ ఆగి ఒక ఫోటో తీసుకున్నాను రిటర్న్ నేను రిటర్న్ నేను కొన్ని నాకు వచ్చిన కామెంట్స్కి నేను ఆన్సర్స్ ఇద్దాం అనుకున్నాను సో అది చూద్దాం ఎందుకంటే చాలా కామెంట్స్ వచ్చినాయి నాకు కొన్ని విషయాల మీద